నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం। నేను రూపానాథళ్ళ। నేను రాష్ట్రానికి మంచి చేశా, తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేశా, అందుకు నాకు శాల్వా కప్పి సన్మానం చేయాలి, గొప్పగా పొగడాలి, అలా చేయకుండా నాపై విమర్శలు చేయడం ఏంటి? ఇవి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు। ఓ విధంగా చెప్పాలంటే మీడియా ముందు ఆయన కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు। దీంతో అయ్యో పాపం జగన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారా అని ప్రజలు అనుకునేంతలా జగన్మోహన్ రెడ్డి తన నాటకాన్ని మీడియా ముఖంగా పండించేశారు। వాస్తవంగా చెప్పాలంటే జగన్కు ఇలాంటి వ్యవహారాల్లో చాలా అనుభవమే ఉంది। సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలోనూ మాయమాటలతో తన పట్ల ప్రజల్లో సానుభూతిని అమాంతం పెంచేసుకున్నారు। అయ్యో జగన్, అయ్యో పాపం జగన్ అంటూ ప్రజలు వైసీపీని అధికారంలోకి తెచ్చేశారు। ఆ తర్వాత అర్థమైంది జగన్ అసలు రంగేంటో అని। బాబాయ్ హత్య కేసులో జగన్ ప్రమేయం కూడా ఉందన్న వాదనలకు బలం చేకూరడంతో ఇటీవల ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా గట్టి బుద్ధి చెప్పారు। అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నామని కన్నీరు పెట్టినంత పని చేశారంటే అయ్యో పాపం అంటూ నిజానిజాలు తెలుసుకోకుండా వారి వైపుకి వెళ్ళిపోతారు। వారిలోని ఆ వీక్నెస్ని జగన్ గట్టిగా పట్టుకున్నాడు। అదానీ వ్యవహారంలోనూ తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలతో రుజువైన తరువాత కూడా జగన్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను విమర్శిస్తున్నారు అంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు। అసలు విషయంలోకి వెళ్తే గౌతమ్ అదానీ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది। ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి। సెకీతో ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదానీ నుంచి 1750 కోట్ల లంచం అందిందని ఎఫ్బిఐ, యుఎస్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలో కోర్టుకు నివేదికలు సమర్పించాయి। ఈ విషయంపై గత వారం రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది। కూటమి పార్టీల నేతలు జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు। అయితే జగన్ మాత్రం తాను మంచి పనే చేశాను, అందుకు నన్ను సన్మానించాలి అంటూ తన తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు। ఈ విషయంపై అవగాహన ఉన్నవారు జగన్ వ్యాఖ్యలను చూసి ఆశ్చర్యపోతున్నారు। ఇంకో అడుగు ముందుకేసి అమెరికా సంస్థల నివేదికల్లో తన పేరు ఎక్కడుందో చెప్పమంటూ మీడియా ముఖంగా జగన్ ప్రశ్నించారు। దీంతో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది। ఎందుకంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ నివేదిక చూస్తే జగన్ ప్రస్తావన ఉందని ఎవరికైనా అర్థమవుతుంది। కానీ ప్రజలను తప్పుదారి పట్టించేలా, కేవలం రాష్ట్ర ప్రభుత్వం తనపై బురద జల్లేందుకు ఇలా చేస్తుందన్నట్లుగా క్రియేట్ చేసేలా మీడియా ముఖంగా జగన్ ప్రయత్నం చేశారు। అదే విషయాన్ని తన సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా పదే పదే ప్రచారం చేయించారు। అయితే ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని జగన్ ఇంకా గుర్తించకపోవడం ఆయన అవివేకమనే చెప్పాలి। ఎస్ఈసి నివేదికలో ఏముందన్నది ఒకసారి పరిశీలిస్తే అదానీ విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి పాయింట్ల వారీగా నివేదికలో పేర్కొన్నారు। ఇందులో భాగంగా 80వ పాయింట్ నుంచి 84వ పాయింట్ వరకు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం గురించి ప్రస్తావించారు। అంటే ఇక్కడ జగన్ పేరును మెన్షన్ చేయలేదు, కేవలం ఏపీ ముఖ్యమంత్రి అని మాత్రమే మెన్షన్ చేశారు। 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశాకే విద్యుత్ సరఫరా ఒప్పందం ముందుకు కదిలిందని స్పష్టంగా వివరించారు। లంచం సొమ్ము సుమారు $200 మిలియన్ అదానీ గ్రీన్స్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోందని పేర్కొంది। ముఖ్యమంత్రిని కలిసి లంచం ఇస్తామని మాట ఇచ్చాకే సెకీ ద్వారా అదానీ గ్రీన్ అజూర్ నుంచి విద్యుత్ కొంటామని సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది। ఆ తర్వాత సెకీ ఆఫర్ను అంగీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తేల్చి చెప్పింది। అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడా లేదని చెప్పుకున్నారు। అంతేకాదు తన పేరు ఉన్నట్లు తప్పుగా ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపైన పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు। జగన్ వ్యాఖ్యలను చూసి వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు। 2021లో జగన్మోహన్ రెడ్డితో అదానీ భేటీ అయ్యారని అందరికీ తెలిసిన విషయమే। అమెరికా సంస్థల నివేదికలో ఆంధ్రప్రదేశ్ సీఎం అని ప్రస్తావించారు। అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కాదా? తాను ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిలో లేను అని జగన్ ప్రజలకు చెప్పదలుచుకున్నారా? ఇంతగా బరితెగించి జగన్ పచ్చాబద్దాలు ఆడుతుండటంతో వైసీపీ నేతలు సైతం చేదరించుకుంటున్నారు। జగన్ తన తీరును మార్చుకోకపోతే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని వైసీపీ నేతలే అంటున్నారు।